ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్లో ఫలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రయత్నాలు. హైదరాబాద్లో 3,500 కోట్లతో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పెట్టనున్న లోరియల్. తెలంగాణ క్లీన్ ఎనర్జీ రంగంలో 6,500 కోట్లు పెట్టనున్న న్యూక్లియర్. 1000 కోట్లతో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్న సర్గడ్. దావోస్లో ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేస్తామన్న ఎన్విడియా. పట్టపగ్గాలు లేని బంగారం, వెండి ధరలు. 3,30,000 దాటిన కిలో రజతం, 1,61,000 దాటిన 10 గ్రాముల పసిడి ధర. అమెరికా డాలర్తో పోలిస్తే అత్యల్ప స్థాయికి పతనమైన రూపాయి. ఫారెక్స్ మార్కెట్లో 91.74 రూపాయలకు క్షీణించిన భారత కరెన్సీ. ఏపీ మద్యం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు బెయిల్ నిరాకరణ. అటల్ పెన్షన్ యోజనను మరో 5 ఏళ్లు అమలు చేయాలని కేంద్రం కేబినెట్ నిర్ణయం. సిడ్బీలో 5,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడికి ఆమోద ముద్ర. డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్, విదేశీ విధానంపై అమెరికాలో వ్యతిరేకత. పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన ప్రజలు. తెలంగాణలో క్లీన్ ఎనర్జీ రంగంలో 6,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు న్యూక్లియర్ సంస్థ ముందుకొచ్చింది. 1000 కోట్ల పెట్టుబడితో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనున్నట్లు అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ ప్రకటించింది. సౌందర్య సాధనాల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగాంచిన లోరియల్ సంస్థ ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 5 ఏళ్లలో 3,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏటా జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. దావోస్లో నిర్వహించిన జాయిన్ ది రైస్ కార్యక్రమంలో సీఎం చేసిన ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు మద్దతు పలికారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు 1 సంవత్సరం చాలా ఎక్కువని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని WEF ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, 5,75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. ఏటా MOUలపై సంతకాలు చేయడానికి దావోస్కు వస్తామన్న సీఎం ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చామన్నారు. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడతామన్నారు. భారత్లో 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందులో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ TAIH తెలంగాణ నెక్స్ట్ జైన్ లబ్ సైన్సెస్ పాలసీ 2026-2030ను ఆవిష్కరించారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.
దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో స్లోవేకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో క్లీన్ ఎనర్జీ రంగంలో 6,000 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు న్యూక్లియర్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికాకు చెందిన సర్గాట్ సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీనివాస్ తోట సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 1,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. దశల వారీగా 1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సర్కార్తో సర్గాట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్లో లోరియల్ సంస్థ సీఈఓ నికోలస్ హియోరోనిమస్తో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఈ ఏడాది నవంబర్లో ఏర్పాటు చేయనున్నట్లు నికోలస్ ప్రకటించారు. 5 ఏళ్లలో 3,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బ్యూటీ టెక్ జీసీసీ లోరియల్కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యక్రమాల పక్కలకు కీలక కేంద్రంగా నిలవనుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని నికోలస్ తెలిపారు. ఈ జీసీసీ ద్వారా 2,000 హై స్కిల్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. నవంబర్లో తమ జీసీసీ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులను ఆహ్వానించారు. లోరియల్ జీసీసీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. జీసీసీతో పాటు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని లోరియల్ సంస్థను కోరారు. దావోస్లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తూ వివిధ సంస్థలు, దేశాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ దేశ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. జేఎస్డబ్ల్యూ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. సైబర్ సెక్యూరిటీ నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్లో ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్తో సీఎం సమావేశమయ్యారు. విశాఖ, చెన్నై కారిడార్లో యుఏవి డ్రోన్ల తయారీని వివరించారు. తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ, వ్యర్థ జలాల రీసైక్లింగ్లో సాంకేతికత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దావోస్లో ఎన్విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మండ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్లకు ప్రోత్సాహం, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేలా ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు కాలిస్టా రెడ్మండ్ తెలిపారు. అమరావతిలో భారత్లోని తొలి ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. దీనిపై ఇప్పటికే ఏపీతో ఒప్పందం చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి ఎన్విడియా ఉపాధ్యక్షురాలు తెలిపారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, హార్డ్వేర్ తయారీ యూనిట్ల ఏర్పాటు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించే అంశంపై ఎన్విడియా ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. స్విస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెనా బడ్లిగర్ ఆర్టిడా, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రియా రౌబర్, స్విస్ పార్లమెంటు సభ్యుడు నిక్ గుగ్గర్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలు, ఏపీలో స్విస్ కంపెనీల ఆపరేషన్లు, కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసే తేదీలపై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారత్లో జేఎస్డబ్ల్యూ, ఎల్జీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న బ్యాటరీ తయారీ యూనిట్కు శ్రీ సిటీ లేదా విశాఖను పరిశీలించాలని లోకేష్ సూచించారు. ఏపీలో ఎంజీ మోటార్ బ్రాండ్ ద్వారా కొత్త ఈవీ, ఐసీఈ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ను ఏర్పాటు చేసుకున్న అవకాశాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చేపట్టిన హెరిటేజ్ అడాప్షన్ ఇనిషియేటివ్స్లో ఆంధ్రప్రదేశ్లోని గండికోట కోట, ఉండవల్లి గుహల వంటి వారసత్వ ప్రదేశాలను స్వీకరించాల్సిందిగా సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పార్థ్ జిందాల్ తెలిపారు. బంగారం, వెండి ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆకాశమే హద్దుగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వెండి కిలో ధర 3,30,000 దాటిపోగా 10 గ్రాముల పసిడి ధర 1,60,000 దాటింది. అమెరికా, ఐరోపా మధ్య తాజాగా నెలకొన్న టారిఫ్ల యుద్ధం, సోలార్ పరికరాలకు పెరిగిన డిమాండ్ వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే 1,50,000 దాటిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధర ఏకంగా 161,100 రూపాయలకు పలికింది. మంగళవారంతో పోలిస్తే దాదాపు 9,000కు పైగా పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 141,900 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా దూసుకు వెళ్తోంది. ఇవాళ ఉదయం కిలో వెండి ధర 3,30,000 రూపాయలు పలికింది. మంగళవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 14,000 రూపాయల మేర ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 7,400 రూపాయల మేర పెరిగి 158,100 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 11,000 రూపాయల మేర పెరిగి 3,33,800 రూపాయలకు ఎగబాకింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారి $95 మార్కును దాటింది. ఔన్సు బంగారం ధర $4,849కు చేరింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్పై 200% సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు కారణమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బంగారం వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సోలార్ విద్యుత్ పరికరాలు సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతూ ఉండటం వల్ల దానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్లలో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరుపుతూ ఉండడం కూడా వీటి ధరల పెరుగుదలకు మరో కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి రికార్డు స్థాయికి పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే $91.74 అత్యల్ప స్థాయికి క్షీణించింది. ఈ ఉదయం $91.05 వద్ద ప్రారంభమైన రూపాయి విదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో క్రమంగా పతనమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు కూడా తోడవగా రూపాయిపై ఒత్తిడి పెరిగింది. బంగారం వెండి ధరల్లో పెరుగుదల కూడా ప్రభావం చూపక ఒక దశలో అమెరికా డాలర్తో పోలిస్తే $91.74 కనిష్ట స్థాయికి భారత కరెన్సీ పడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయి 77 పైసలు క్షీణించింది. దేశ బలాబలాలను నిర్ధారించడంలో సైనిక శక్తి ఎంతో కీలకంగా ఉంటుందని వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు. బలమైన సైన్యం లేకపోతే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందన్న ఆయన అందుకు వెనిజువేలా, ఇరాక్ దేశాలు ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన 22వ సుబ్రోతో ముఖర్జీ సెమినార్లో పాల్గొన్న అమర్ప్రీత్ సింగ్ దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత వైమానిక దళం అత్యంత కీలకంగా పనిచేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఉగ్రస్థావరాలపై దాడి చేసి భారత్తో కాళ్ల బేరానికి వచ్చేలా చేశామని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న వాయుసేన చీఫ్ గత విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలన్నారు. What we are seeing recent past, what is happening, military power stands as the ultimate arbiter of the national power. If you don't have a robust military, you can be subjugated by anybody. It is the will to use that military power which becomes even more important. Unless you have the military power, unless you have the will to use it, you can keep showing restraint, but that restraint will be seen as a weakness. It's only when you're strong enough and you show restraint that it is seen as capability. Whether it is getting people out of conflict zone, or whether it is giving a blow to the terrorist infrastructure and their perpetrators, or whether it is attacking multiple bases in Pakistan in a matter of few hours, it was air power which did the trick, and that has to be remembered. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. గ్రీన్లాండ్, వెనిజువేలా విషయంలో ట్రంప్ సర్కారు వైఖరి సహా ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానాలు, ఇమ్మిగ్రేషన్, ఎన్ఫోర్స్మెంట్ దాడులకు వ్యతిరేకంగా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాలు అమానవీయంగా ఉన్నాయంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. అక్రమ వలసదారులనే కాకుండా శ్వేత జాతీయులు కాని ప్రతి ఒక్కరిని అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని నిరసనకారులు మండిపడ్డారు. గ్రీన్లాండ్, వెనిజువేలా అంశాల్లో అమెరికా వైఖరిని తప్పుపట్టిన నిరసనకారులు మిత్ర దేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసేలా ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. యుద్ధాలు, సైనిక చర్యల కంటే ప్రజల జీవనోపాధి, ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, అంతర్జాతీయ వేదికపై అమెరికా తన దూకుడు వైఖరిని తగ్గించుకోవాలని నిరసనకారులు సూచించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా పైలట్లు విమానాన్ని మేరీల్యాండ్లోని సైనిక స్థావరంలో ల్యాండ్ చేశారు. స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళుతూ ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిన్న ఎలక్ట్రిక్ సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరో విమానంలో ట్రంప్ దావోస్కు వెళతారని వెల్లడించారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రెస్ క్యాబిన్లోని లైట్లు ఆగిపోయాయని విమానంలో ప్రయాణిస్తున్న ఓ రిపోర్టర్ తెలిపారు. అర్ధగంట తర్వాత విమానాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. బోయింగ్ సంస్థ కొత్త వాటిని తయారు చేసి ఇవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. గ్రీన్లాండ్ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ G7 దేశాల అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మెక్రాన్ ప్రతిపాదించిన సమావేశానికి వెళ్లనని స్పష్టం చేశారు. ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మెక్రాన్ ఎక్కువ రోజులు ఉండరని అన్నారు. గ్రీన్లాండ్కు సంబంధించిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారితో తాను సమావేశమవుతానని చెప్పారు. అయితే వారెవరూ ఆయన వెల్లడించలేదు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన వేళ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. నాటో కూటమి దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికా సాయం లేకపోతే నాటో బలహీనంగా ఉండేదని వ్యాఖ్యానించారు. భారత నావికాదళానికి చెందిన శిక్షణ నౌక INS సుదర్శిని సుదీర్ఘ సముద్రయానాన్ని ప్రారంభించింది. 10 నెలలు సాగే ఈ యాత్రను సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా కొచ్చిలో ప్రారంభించారు. లోకాయన్ 26లో భాగంగా చేపట్టిన ఈ యాత్రలో INS సుదర్శిని 13 దేశాల్లోని 18 ఓడరేవులను చుట్టిరానుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఫ్రాన్స్లో జరిగే ప్రతిష్టాత్మక ఎస్కెలే ఏసెట్ మారిటైమ్ ఫెస్టివల్లో పాల్గొంటుంది. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జూలైలో న్యూయార్క్ తీరాన జరిగే సెయిల్ 250 అంతర్జాతీయ కవాతులో పాల్గొంటుంది. సముద్రాలు, సరిహద్దులను దాటి ప్రపంచ దేశాల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని సమీర్ సక్సేనా వివరించారు. ఈ నౌకను గోవా షిప్యార్డ్ లిమిటెడ్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించింది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. డిఫాల్ట్ బెయిల్ రద్దుపై ఏపీ హైకోర్టు ఆదేశాలను 3 నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 3 పిటిషన్లపై విచారణ జరిపిన CJI నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గత ఏడాది నవంబర్ 19న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు 4 వారాల గడువిచ్చింది. అప్పటి వరకు మధ్యంతర రక్షణ కొనసాగుతుందని వెల్లడించింది. 3 ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడున్న డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చేందుకు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. శాసనసభకు రాని ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించాలని ఆంధ్రప్రదేశ్ సభాపతి అయ్యన్న పాత్రుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024 జూన్లో ఎన్నికైనప్పటి నుంచి కొందరు శాసనసభ్యులు ఒక్కరోజు కూడా సమావేశాలకు రాలేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న 86వ అఖిల భారత స్పీకర్ల మహాసభకు హాజరైన అయ్యన్న ఈ మేరకు వెల్లడించారు. సభకు రాని సభ్యులను నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మాకొక మార్గం చూపించాలని లోక్సభ స్పీకర్కు అయ్యన్న విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదని, ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటన కడతారని అన్నారు. కాబట్టి ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే వారి వేతనాల్లో కోత వేసినట్లే ప్రజాప్రతినిధుల జీత భత్యాల్లో కోత విధించాలని సూచించారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. ఈ విషయంలో సార్ 2 సూచనలు. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, అసెంబ్లీకి రాని వారికి వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చాలకు కోత. అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి
నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్లో 2026-27 వార్షిక బడ్జెట్ సవాళ్లను అధిగమించాలంటే భారీ ఆదాయాలు అవసరమని టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఆర్థిక క్రమశిక్షణ అనేది పరిష్కరించాల్సిన పెద్ద సమస్య అని సూచించారు. జగన్ ప్రభుత్వం బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా లోటు పెరిగిందని తెలిపారు. ఆదాయ లోటు పెరగకుండా నియంత్రించాలని సూచించారు. ఆదాయాలలో సొంత పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, మూలధన రాబడులు, నిధుల బదిలీలు, గ్రాంట్లు, రుణాలు, ఆర్థిక లోటు భర్తీ విషయంలో అనివార్యమన్నారు. జగన్ ప్రభుత్వం అప్పుల డబ్బును ఎక్కువగా ఉత్పాదకత లేని ఖర్చుల కోసం ఉపయోగించిందన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 270 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని అభినందించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15% సగటు వార్షిక వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి సురక్షితమైన మార్గంలో ఉందని యనమల వెల్లడించారు. విజన్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏటా 17.5% వృద్ధి రేటు కొనసాగించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ కార్పొరేషన్లను ఒకే వ్యవస్థ కింద చేర్చి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైదరాబాద్ దోమలగూడలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను 60 డీసీలను నియమించుకొని పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటుగా అనుసంధానంగా జోనల్ కమిషన్లు కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండేటటువంటి ఆలోచన చేస్తాం. తెలంగాణలో ఒకే రోజు 3 అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో 3 రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికి సీఎందేనని కేటీఆర్ ఆరోపించారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్లో దేవ్సోత్ సర్వేష్, ఆదిలాబాద్లో జాదవ్ అంకుష్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు పెట్టుబడి సాయానికి పాతరేయటం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో అన్నదాతల పరిస్థితి అనాథలా మారిందన్నారు. కేవలం 2 ఏళ్లలోనే 900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రాలేదని మండిపడ్డారు. అన్నదాతలారా దయచేసి ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. మరో 3 ఏళ్లు ఓపిక పడితే వ్యవసాయ రంగానికి మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందామని కేటీఆర్ తెలిపారు. అనంతపురం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒకే రోజు 2 మహిళలు భర్తల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అనంతపురం ఎల్లమ్మ కాలనీలో లక్ష్మీ గంగా అనే మహిళను ఆమె భర్త వీరాంజనేయులు గొంతు కోసి హత్య చేశాడు. వారికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. 2 పిల్లలున్నారు. వీరాంజనేయులు తాపీ మేస్త్రిగా, లక్ష్మీ గంగా ఒక హోటల్లో పనిచేస్తోంది. భార్యపై అనుమానంతో వీరాంజనేయులు తరచూ గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున మరోసారి గొడవ జరగ్గా గొంతు కోసి చంపి పరారయ్యాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముత్తురాశి కాలనీకి చెందిన కుల్లాయమ్మ అనే మహిళపై అనుమానంతో ఆమె భర్త మారన్న కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మహిళను అనంతపురం తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మరణించింది. కుల్లాయమ్మకు 2 పిల్లలున్నారు. మారన్న చిరు వ్యాపారి. 4 రోజుల క్రితం కుల్లాయమ్మ భర్తతో గొడవపడి పుట్టింటికి రాయదుర్గం వెళ్ళింది. నిన్న రాయదుర్గం వచ్చిన మారన్న ఈ తెల్లవారుజామున నిద్రిస్తున్న కుల్లాయమ్మపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్పెయిన్లో మరోసారి రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలో రిటైనింగ్ వాల్ కూలి రైల్వే పట్టాలపై పడటంతో అటుగా ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 37 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మొదటి బోగిలోని ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే సర్వీసులను నిలిపివేశారు. ఈ నెల 19న కార్దోబా ప్రావిన్సులో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో సుమారు 42 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆ ఘటన జరిగిన 48 గంటల్లోపే మరో ప్రమాదం చోటు చేసుకోవడంపై స్పెయిన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. 27 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలందించిన సునీత విలియమ్స్ పదవీ విరమణ చేశారని నాసా తెలిపింది. ఆమె నిర్ణయం గత ఏడాది డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీత విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పారని నాసా కొనియాడింది. అంతరిక్షయానంలో సునీత విలియమ్స్ ఒక మార్గదర్శకురాలని నాసా అధిపతి జెడ్ ఐజాక్ మెన్ పేర్కొన్నారు. ఆమె సాధించిన అసాధారణ ఘనతలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. 1998లో నాసాలో చేరిన సునీత విలియమ్స్ 608 రోజుల పాటు ISSలో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. తద్వారా ఎక్కువ సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీత రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆమె భారత పర్యటనలో ఉన్నారు. అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కోసం 2015లో తెచ్చిన అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రచార అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల మంజూరుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన వారికి నెలకు 1000 నుంచి 5000 రూపాయల వరకు హామీతో కూడిన కనీస పెన్షన్ అందిస్తారు. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ ప్రవాహాన్ని పెంచేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీలో 5000 కోట్ల ఈక్విటీకి కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తాన్ని ఆర్థిక సేవల విభాగం 3 దఫాలుగా సిడ్బీలో పెట్టుబడి పెట్టనుంది. ఈ కేటాయింపుతో 2027-28 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్తగా 25.74 లక్షల MSME లబ్ధిదారులు చేరతారన్న కేంద్రం 1.12 కోట్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.